ముందుగా హృదయ భారతి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను ఈరోజు మీకు ఇట్లాగా ఈ వైరుతోటి తర్వాత గూడుతోటి చక్కటి డాల్ని ఎట్లా చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సినవి ఒక వైరు, ఇది 30 సెంటీమీటర్స్, ఇది 15 సెంటీమీటర్స్, ఈ 2 వైరు ముక్కలు కావాలి. ఆ తర్వాత బ్లాక్ వూల్ హెయిర్కి, ఇది స్కిన్ కలర్ లైట్ పింక్ కలర్ తీసుకోండి. నెక్స్ట్ ఫెవికాల్, థ్రెడ్ అండ్ నీడిల్, తర్వాత సిజర్స్, ఒక 2 స్కెచెస్ బ్లాక్ రెడ్, ఆ తర్వాత ఒక స్ట్రా, బిస్లరీ బాటిల్ మూత, ఇది కానీ ఇంకేదైనా సరే ఏ మూత అయినా తీసుకోవచ్చు. తర్వాత అంతా తయారైపోయిన తర్వాత దానికి లంగా కట్టాలి కాబట్టి ఆ లంగాకి ఒక క్లాత్, అలాగే ఓణికి ఒక క్లాత్ ఇవి తీసుకున్నాం. ఇవి కావాల్సింది. ముందుగా మనం ఏం చేయాలి అంటే మొట్టమొదట ఈ వైర్ని తీసుకుని దాన్ని హాఫ్కి ఇట్లాగా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత దాన్ని ఇంటూ కింద చేయండి. ఇట్లా ఇంటూ చేయాలి. చేసిన తర్వాత దీన్ని కదలకుండా కట్టేసేయండి. కట్టిన తర్వాత ఇప్పుడు ఈ 15 సెంటీమీటర్స్ ఉంది కదా, దీన్ని ఈ చివర కొద్దిగా వంచండి. అంటే అరచేయ అన్నట్టుగా వస్తుందన్నమాట. ఇట్లాగా ఈ 2గా వంచండి. వంచి దీన్ని కూడా ఈ సెంటర్కి పెట్టేసి దీనికి కట్టేయండి. ఇట్లా ఇప్పుడు ఏం చేయాలంటే ఫెవికాల్ తీసుకుని ఇట్లా రాసేసి దీనికి పింక్ కలర్ ఊరు ఉంది కదా, దీన్ని తీసుకుని దీనికి ఇలాగా, ఇది ఫేస్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్ ఫేస్ పార్ట్ ఇలా వస్తుంది. ఇది హ్యాండ్స్. ఇప్పుడు మనం ఫేస్ పార్ట్కి ఇట్లా చుట్టేస్తాం. యూనిఫామ్గా చుట్టాలి. ఇక్కడికి కట్ చేసేయండి. చేసి ఇక్కడికి నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు బ్లాక్ కలర్ ఊలు తీసుకొని చిన్న ముక్క సపోర్ట్ ఈ పైన ఈ ఖాళీ ప్రదేశం ఉంది కదా,
ఈ ఖాళీ ప్రదేశానికి ఇట్లాగా నాటేసేసి ఇట్లా నాటేసి దీని చుట్టూరా ఈ వైర్ చుట్టూరా తిప్పేయండి. పైన ఖాళీగా ఉంది కదా వైరు, ఆ వైరు చుట్టేయాలి. ఇక్కడ నాటేసేస్తాం. ఇక్కడ నాటేసేసాం. ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది. ఈ పైన భాగం బ్లాక్ తోటి చుట్టేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పీస్ తీసుకుని దీన్ని ఈ మధ్యలోంచి ఇట్లా ఇట్లా ఈక్వల్గా ఇక్కడ సెంటర్కి చూసుకొని నాటేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఫెవికాల్ రాసుకోవాలి. ఈ సైడు ఈ సైడు రాసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి ఒకటి తీసుకుంటాము. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా మనకి ఊలు భాగాలు రెండు ఉన్నాయి కదా, ఒక భాగం తీసుకొని ఇట్లా క్రాస్గా అలా ఇట్లా క్రాస్గా చుట్టండి. అలాగే ఈ సైడ్ కూడా ఇట్లా. ఇప్పుడు కాస్త కదలకుండా రేఖలు రాసేయండి, ఊడిపోకుండా కదలకుండా. ఈ వెనక్కి తిప్పి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసేసుకుని ఇక్కడ కూడా ఫెవికాల్ తోటి ఇట్లాగా అతికించండి. అంటే ఫేస్కి ఇట్లా వస్తుందన్నమాట. ఫేస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి హ్యాండ్స్ కదా, వీటికి ఏం చేయాలంటే మళ్ళీ పింక్ కలర్ ఊలు తీసుకుని ఫస్ట్ ఒక నాట్ వేసేసుకుని ఇక్కడి నుంచి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇట్లా ఈ చేతులకి ఇట్లాగా చుట్టుకుంటూ పోవాలి. కాస్త ఈ హ్యాండ్స్ రౌండ్గా ఉంటాయి కాబట్టి జారిపోకుండా కొంచెం ఫెవికాల్ రాసుకుని హ్యాండ్స్ చుట్టేసుకుని మళ్ళీ వెనక్కి ముందుకి మళ్ళీ పూర్తిగా అక్కర్లేదు, ఇక్కడ కాపేసి మళ్ళీ యూనిఫామ్గా మనకి చుట్టుకోవాలి. ఇలాగా మన బొమ్మను బట్టి ఎంత వెడల్పు కావాలి చూసుకుని చుట్టుకోవాలి. ఇక్కడ
నాటేసేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం కూడా అట్లాగే నాటేసేసుకుని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ భాగం కూడా ఇట్లా కొంచెం ఫేవికాల్ రాసుకోవాలి. మళ్ళీ ఇలాగా వెనక్కి ముందుకి చుట్టుకుంటూ పోవాలి. ఒక 3-4 చుట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాటేసేసుకోండి. ఇప్పుడు ఇంకా చేతులు కూడా తయారైపోయాయి. ఇప్పుడు మనకి బాడీ ఇప్పుడు ఇట్లాగా ఏం చేస్తారంటే ఒకసారి ఆపోజిట్ డైరెక్షన్లో, ఒకసారి ఈ భుజం నుంచి, ఒకసారి ఈ భుజం నుంచి, ఒకసారి ఈ భుజం నుంచి ఫస్ట్ ఇంకిప్పుడు ఒక పక్క నుంచి చుట్టేసుకురండి. మళ్ళీ ఇటు పక్క నుంచి ఇప్పుడు నాటేసేసుకోండి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి నాటేసేయండి. ఓకే, ఇప్పుడు బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ దారం అంటే నేను బ్లాక్ తీసుకున్నాను, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ చేతికి అంటే బ్లౌజ్ లాగా మనకి కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ యూనిఫామ్గా చక్కగా ఇట్లాగా బ్లాక్ ఇలా చుట్టేయాలి చెయ్యంతా. మళ్ళీ ఇటుపక్క కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇటుపక్క నుంచి ఈ భుజం నుంచి ఆ భుజం నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి కింద కూడా కొంచెం ఇట్లా చుట్టేయండి. ఇప్పుడు ఇక్కడ నాటేసేయండి. ఇప్పుడు మీకు అంతా తయారైన తర్వాత ఇదిగో నీట్గా చుట్టుకుంటే ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రా ఉంది కదా, ఈ స్ట్రా తీసుకోండి. దీన్ని మధ్యకి
కొంచెం ఈ అక్కర్లను తీసి కట్ చేసి దాని లెగ్స్ ఎంత ఉన్నాయో అందాజుగా చూసుకొని దీన్ని హాఫ్ కట్ చేసేయండి. చేసి ఇట్లాగా కొంచెం కొంచెం కట్ చేయొచ్చు. కింద కొద్దిగా మనకి ఈ వైర్ పీస్ మిగిలేటట్టుగా చూసుకుని దానికి ఇట్లా తొడిగేయండి. రెండు కూడా తొడిగిన తర్వాత మీకు ఇది బిస్లరీ బాటిల్ కానీ ఏది కానీ మూత తీసుకుని దానికి ఇలాగ 2 చిల్లులు చేసి హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లో దీన్ని ఇలాగా గుచ్చేసేయండి. ఇట్లాగా ఇప్పుడు ఇలాగ మీకు నిలబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి లంగా ఇప్పుడు డెకరేషన్ అన్నమాట. ఇట్లా సూది దారం తీసుకుని ఇట్లా టాకాలు వేసేసి ఇలాగా టాకాలు వేసేసి దీనికి ఇలాగా కుట్టేయండి. ఇలాగా కుట్టేసేయండి. ఈ వెనకాల కూడా టాకాలు వేసేసి ఇప్పుడు దీనికి ఇట్లాగా ఓణి పీస్ తీసుకుని ఫస్ట్ ఇలాగ
నెక్స్ట్ ఇక్కడ ఒక టాక వేయండి. ఇప్పుడు ఇటు నుంచి ఇలాగా పైన కూడా కదలకుండా ఒక టాక. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇలాగా బొమ్మ తయారైపోయింది. దీనికి ఇంకా మనం చెవులు, కళ్ళు, ముక్కు, తర్వాత ఈ చెవులకి ఏమైనా స్టోన్స్ కానీ లేకపోతే పూసలు కానీ పెట్టుకోండి. కళ్ళు, ముక్కుకి ఇట్లా బ్లాక్ స్కెచ్ తోటి, అలాగే రెడ్ కలర్ తీసుకుని ఇట్లా మౌత్. ఇప్పుడు కళ్ళు, ముక్కు అన్నీ అయిపోయాయి. ఇది చెవులకి చక్కగా ఏదైనా ఒక పూసలు కానీ ఇంకేమైనా కానీ డెకరేషన్ చేసుకోండి. అలాగే గాజులు పెట్టుకోండి, పాపిడి పట్టి పెట్టుకోండి, నడుముకి వడ్డాణం పెట్టండి. ఇంకా డెకరేషన్ మీ ఇష్టం అన్నమాట. ఇది మొత్తం అంతా డెకరేషన్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది అంటే క్యూట్గా ఇంత బాగా వస్తుందన్నమాట. జాగ్రత్తగా మెల్లిగా చేస్తే మీకు చాలా అద్భుతంగా వస్తుంది. ఇట్లాగా నేను ఇందులో గ్రీన్ కలర్ మ్యాచింగ్ లాగా ఉంటుందని 2 గ్రీన్ కలరే వాడాను. బ్లౌజ్కి కూడా గ్రీన్ కలర్ వాడాను. మీరు కూడా మీ ఇష్టం ఏ కలర్ అయినా వాడండి. ఇలాగా తయారైపోయిన తర్వాత రాధికా బొమ్మలాగా, ఒక గోపిక బొమ్మలాగా చక్కగా వస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ నమస్తే.